నమస్తే రైతు మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో మనము ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకున్నాము. అదేమంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వర్సెస్ కెమికల్ ఫర్టిలైజర్స్. వీటిలో ఏది మంచిది, వీటిని ఎలా తయారు చేస్తారు అనేసి డిఫరెన్సెస్ గురించి తెలుసుకున్నాము. వచ్చేసి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుతున్నాము. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వచ్చేసి ఎలా చేస్తామంటే ప్లాంట్ వేస్టేజెస్ ఇంకా అనిమల్ వేస్టేజెస్ తో చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ వర్మీ కంపోస్ట్, నీమ్ కేక్, ఫార్మ్ యార్డ్ మెన్యూరు, ఈ గ్రీన్ మెన్యూరు, పచ్చిరొట్ట ఎరువులు ఇవన్నీ వచ్చేసి అనిమల్ ఇంకా ప్లాంట్ వేస్ట్ చేస్తాము. ఈ మధ్యన ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ వస్తున్నాయి ఈ ఆర్గానిక్ వి. అవి వచ్చేసి ఎలా చేస్తారంటే మొక్కల యొక్క ఆకులు బెరళ్ళు తీసి దాన్ని బాగా బాయిల్ చేసి దాన్ని వడగొట్టి చేస్తారు. ఒకప్పుడు పల్లెల్లో నాటు సారా ఉండేవాళ్ళు కదా, సేమ్ అదే విధంగానే చేస్తారు వాటిని. ఒకప్పుడు నాటు సారా కూడా వాడేవాళ్ళు స్ప్రేయింగ్ కానీ ఈ డ్రిప్ లో వదలడానికి కానీ ఇప్పుడు ఏం వాడట్లేదు. అందరూ కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. కాబట్టి అలా నేను చెప్పానని ఎవరు ట్రై చేయదండి. మీరు అలా ట్రై చేశారంటే పోలీసులు ఎత్తుకెళ్తారు మిమ్మల్ని. నన్ను కూడా ఎత్తుకోమాత్రం చెప్పినాను. ఇంకా ఆర్గానిక్ మెన్యూర్ ఫర్టిలైజర్స్ వల్ల యూజెస్ ఏమంటే సాయిల్ స్ట్రక్చర్ ని పెంచుతాయి, సాయిల్ లైఫ్ ని పెంచుతాయి. అదే విధంగా నేను చెప్పుకున్నట్టు మైక్రోబ్స్, అదే బ్యాక్టీరియా, మట్టికి మనకు పంట పనికి వచ్చే బ్యాక్టీరియా గానీ ఫంగస్లు గానీ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ గానీ బాగా పెంచి పోషిస్తాయి. ఇంకా వచ్చేసి రిజల్ట్ విషయానికి వస్తే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కొంచెం స్లో రిజల్ట్ ఇస్తాయి, కాకపోతే లాంగ్ టర్మ్ రిజల్ట్ ఉంటుంది. ఇంకా ఆర్గానిక్ లిక్విడ్స్ విషయానికి వస్తే ఈ మధ్యన ఆర్గానిక్ లిక్విడ్స్ కొద్దిగా పర్లేదు, కెమికల్ లిక్విడ్స్ తో పోలిస్తే కొంచెం సమానమైన పోటీస్తున్నాయి. ఒక 100% అంటే 80% ఖచ్చితంగా అయితే పోటీస్తున్నాయి ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము కెమికల్స్ గురించి తెలుసుకుందాము. అదేవిధంగా ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసుకుందాము, ఏది ఎలా వాడాలో చెప్పుకుందాం.